అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ముందుగా తండ్రైన దేవుణ్ణి ఆరాధించడానికి చేరువచ్చిన క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. చదవబడిన లేఖన భాగాన్ని ఆరాధనలో ఈ సమయం ముందు ధ్యానించబోతున్నాం. సహోదరుడు చదివి వినిపించినట్లుగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్య సంస్కృతిని ఎవరు నేర్చుకోగలరో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్య సంస్కృతి ఎవరు అలవర్చుకోగలరంటే దీనత్వం కలిగి ఉండాలి. ఏ ఒక్కరు కూడా లోకంలో దీనత్వాన్ని ఇష్టపడరు. దీనత్వాన్ని ఎవరైనా ఇష్టపడతారా? కాదు. డంబములు, హెచ్చించుకోవటం, గర్వంగా మాట్లాడటం ఇలాంటివి నేర్చుకుంటారు త్వరగా. కానీ దీనత్వాన్ని ఏ ఒక్కరు కూడా త్వరగా ఇష్టపడరు. అందుకే లోకంలో మీరు చూసినట్లయితే తనకున్న భౌతిక అవసరతలను చూసి అవి తృప్తిపరచబడటాన్ని చూసి, దేవుడిచ్చిన భౌతిక ఆశీర్వాదాలను చూసి వాటిని బట్టి ఏమవుతారు? అందరూ అతిశయపడతారు. వారు అతిశయపడుతున్నట్లు ఎలా కనపరుచుకుంటారంటే లేని వారి దగ్గర డంబములు పోతారు. లేని వారిని వారు ఒక శాపగ్రస్తుల్లాగా, వారు తృణీకరించబడిన వారిలాగా వారి దగ్గర మన మాటలు కనపరుస్తూ ఉంటాం. కాబట్టి ఇద్దరిలో ఎవరిది పై చేయనుకుంటాం? డంబములు పోయేవాళ్ళు పై చెయ్యి అనుకుంటాం, వారు గొప్పవారు అనుకుంటాం. అలాగే ప్రవర్తించడానికి ఇష్టపడతారు. కానీ దీనత్వాన్ని ప్రదర్శించడానికి ఎవరిని ఇష్టపడతారంటే దీనత్వాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడరు. అదేదో ఓటమిలాగా ఫీల్ అయిపోతారు. కానీ దీనులనే దేవుడు ఏం చేస్తాడు? ఇంత పాడుకున్నాం పాట, పెంట కుప్పల మీద నుండి దేవుడు ఏం చేస్తాడు? పైకి లేవనెత్తుతాడు. దేవుడు దీనులను మాత్రమే లేవనెత్తుతాడు. అహంకారులను ఏం చేస్తాడు? ఎదురిస్తాడు. దేవుడు ఎదిరిస్తే ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారు? ఎవరన్నా ఉండరు. దీనత్వం అంటే ఏంటి? నాకేమీ లేవు అనేటువంటి భావనతో జీవిస్తారు. దీనత్వాన్ని కలిగి ఉండటం. భౌతికంగా దీనత్వాన్ని కలిగి ఉన్నా వచ్చే నష్టం లేదు. ఏమన్నా ఉంటుందా? పేదరికం అనుభవించేవారు ఏమైనా నష్టపోతారా అంటే వారి భౌతిక అవసరాలు తీర్చబడకపోవచ్చు, కానీ వారు తృప్తిపరచబడతారు. తర్వాత దేవుడు వారిని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కానీ ఆత్మ విషయమై దీనత్వం లేని వారు ఉంటారు. దీనత్వం లేని వారు అంటే ఎవరు? మేము ఆత్మలో అన్ని విషయాల్లో ఎదిగాము అని సంతృప్తి చెందే వాళ్ళు ఉంటారు. వారికి ఎదిగే అవకాశం ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి ఎలాగైతే లోకంలో మాకు అన్నీ ఉన్నాయని చెప్పి హృదయాన్ని కఠినపరుచుకొని అహంకారులుగా మాట్లాడతారో, తమ వ్యవహార శైలి, మాట్లాడే విధానం, ఇతరులతో ప్రవర్తించే విధానంలో మార్పు అనేది వచ్చేస్తుంది. వీటిని బట్టి అతిశయపడుతూ తమకు కలిగి ఉన్న వాటిని బట్టి, భౌతిక ఆశీర్వాదాలను బట్టి మాట్లాడే తీరు మారిపోతుంది. ఇతరులతో వ్యవహరించే వ్యవహార శైలి మొత్తం మారిపోతుంది. మాట తీరే మారిపోతుంది. అప్పుడు ఏమని అర్థం అవ్వాలి? నేను అతిశయపడుతున్నాను భౌతికమైన ఆశీర్వాదాలను బట్టి. అతిశయపడుతూ చేసే రెండో మిస్టేక్ ఏంటి? ఇతరులతో వ్యవహరించేటప్పుడు వారిని గౌరవించకుండా మాట్లాడటం, తృణీకరిస్తూ మాట్లాడటం. అలాగే మన భావాలు ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఎలా వ్యవహరిస్తాం? మనల్ని మనం హెచ్చించుకుంటూ మాట్లాడతాం. ఏమర్థమైంది ఇందులో? నీ యొక్క స్వభావంలో మార్పు వచ్చింది. స్వభావంలో మార్పు ఏది తెచ్చింది? వారు తాను హెచ్చించుకొనొచ్చు, నేను దీనుణ్ణి కాదు, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నాకు అన్నీ ఉన్నవి,
నా ఎదురుగున్న వ్యక్తులకి నాకున్నవి లేవు కాబట్టి వారిని తృణీకరిస్తూ అగౌరవంగా మాట్లాడుతూ వారి యొక్క మాట తీరు సంభాషణ అంతా మారిపోయింది. మీరు గమనించండి, తృణీకార భావంతో మాట్లాడటం అంటే అర్థం ఏంటి? వారు నొచ్చుకునే విధంగా, బాధపడే విధంగా మన మాటలు ఉంటాయి. సింపుల్గా నోరు జారుతాం, సింపుల్గా బూతులు మాట్లాడతాం. నీకంటే ఉన్నతులు అని భావించిన వారి దగ్గర అలా మాట్లాడతారా? మాట్లాడరు. నీకంటే నేను ఉన్నతుణ్ణి అని ఫీలింగ్ మీకు ఎప్పుడైతే వచ్చిందో వారితో వ్యవహరించేటప్పుడు ఎలా మాట్లాడతారు? వెనక ముందు ఏమీ ఆలోచించకుండా నాలుగు ఎటు తిరిగితట్టు మాట్లాడతారు, స్లిప్ అవుతారు, అదుపు తప్పుతీ మాటలు, కళ్ళెం లేని నాలుగులాగా, కళ్ళెం లేని గుర్రంలాగా అదుపు తప్పి ఇతరుల తృణీకార భావంతో మాట్లాడతారు. అక్కడ వారు మేము గెలిచాము అనుకుంటారు. కానీ దేవుడు అటువంటి అహంకారులను, గర్విష్ఠులను ఏం చేస్తానంటున్నాడు? ఎదిరిస్తానంటున్నాడు, గద్దె దింపుతానంటున్నాడు, గడ్డి మేపిస్తాను అంటున్నాడు. అంటే దేవుడు ఎవరికి వ్యతిరేకంగా ఉంటాడు? గర్విష్ఠులకు, అహంకారులకు దేవుడు ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటాడు, ఎదిరిస్తాడు. దేవునికి ఎదురు నిలబడి గెలిచేవారు ఎవరైనా ఉన్నారా? లేరు. కాబట్టి మనం ఏం చేయాలి? దీనత్వాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఎంత ఇచ్చినప్పటికీ ఆ ఇచ్చినటువంటి వాటిని బట్టి మన హృదయంలో మార్పులు అనేవి రాకూడదు. మార్పులు అంటే మాట తీరు మారకూడదు, నోటి వెంట సింపుల్గా బూతులు రాకూడదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు వారు దేవుని బిడ్డలు, వారిని సృష్టించింది, నన్ను సృష్టించింది ఒక్కరే. నేను ఇతరులను గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించినట్లే, ఇలా ఆలోచించాలి. అంతే తప్ప మనకున్న వాటిని బట్టి మన మాట తీరు మారిపోయి హృదయం కఠినపరచబడి మన స్వభావంలో మార్పు వస్తే మాత్రము దేవుడు వెంటనే జోక్యం చేసుకుంటాడు. జోక్యం చేసుకుంటే స్థితులన్నీ మారిపోతాయి. అందుకే దేవుడికి భయపడాలి, దేవుడికి భయపడాలి. ఆ స్థితిని ఇచ్చిన దేవుడే తీసివేయడం తెలీదా? మంచి స్థితిని ఇచ్చిన దేవునికి ఆ స్థితిని తారుమారు చేయడం తెలీదా? తెలుసు. బుద్ధి గల వారు ఏం చేస్తారంటే దేవుడు ఇచ్చిన వాటిని బట్టి మరి ఎక్కువగా లోపడతారు తప్ప ఆత్మీయ ఎదుగుదల ఆగిపోయి మరలా పతనానికి చేరుకోరు. అబ్రహాము ధనికుడా? ఏమి లేనివాడా? ధనికుడే. దావీదుకి ఏం లేవా? రాజు. చాలామంది మనకు మాదిరిగా ఉన్నారు. ఇచ్చింది దేవుడే, తీసేసేది దేవుడే. యోబుకు తెలుసా తెలీదా? తెలుసు. దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఎవరైనా పొగిడితే ఉప్పొంగిపోవద్దు. ఎవరైనా పొగిడితే ఆ పొగడతని ఎలా తీసుకోవాలి? జస్ట్ ఒక సెంటు స్మెల్ చూసి వదిలేసినట్లు వదిలేయాలి. సెంటు స్మెల్ ఎంతసేపు వచ్చింది? ముక్కు దగ్గర పెట్టుకుంటే వచ్చింది, తీసేస్తే పోయింది. కానీ పొగడతలకు అలవాటు పడొద్దు. మీ హృదయాన్ని కఠినపరచుకొని మనం ఇతరుల తృణీకార భావంతో మాట్లాడద్దు. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే దీనత్వం లేని వారు హెచ్చించుకుంటారు. హెచ్చించుకునే వారి లక్షణాలు ఎలా ఉంటాయంటే గర్వంగా మాట్లాడటం, అహంకారులుగా ఉండటం, నాలుగును అదుపు చేసుకోకుండా ఎలా అంటే అలా మాట్లాడతారు. నేను ఎదుటి మనిషినేగా తృణీకారంగా మాట్లాడుతుంది అనుకుంటారు. మీరిద్దరూ మాట్లాడేటప్పుడు మధ్యలో ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు అన్న విషయం మర్చిపోతారు. నేను ఆ వ్యక్తినేగా బాధ పెట్టింది అంటారు. కాదు కాదు, మీరు మాట్లాడే సంభాషణ దేవుడు వింటున్నాడు. అందుకే దీనులైన వారి మాటలు ఎలాగుంటాయి? తగ్గించుకొని మాట్లాడతారు. నన్ను పొగడమాకండి, ఇది అనుభవించడానికి నేనేమి యోగ్యుని కాదు, అర్హుని కాదు. దేవుడు నన్ను ప్రేమించాడు, అది కూడా నాలో ఎటువంటి యోగ్యతలు ఏమీ లేకుండా దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అవిధేయత చూపిస్తే అది కూడా తీసేసుకుంటాడు. ఇంకెక్కడ వచ్చింది గర్వం? అలా ఆలోచించుకోవాలి. నాకు ఈ ఇచ్చినవి దేవుడు ఇచ్చినటువంటి యొక్క భౌతిక అవసరతలు శాశ్వతం అనుకునే వారి యొక్క మాట తీరు మారిపోయింది. అవి ఏమీ శాశ్వతం కాదు. నెబుకద్నెజరుకి పట్టిన స్థితి ఏంటి? పశువు వలె గడ్డి మేసాడు. దేవుడికి తెలుసు గర్విష్ఠులను, అహంకారులను ఎలా చర్య తీసుకోవాలో, వారి పట్ల ఎలా వ్యవహరించాలో దేవునికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు మనసు ఎరిగి ఉండాలి, దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఎంత కలిగి ఉన్నా కానీ మన యొక్క స్వభావంలో మార్పు అనేది రాకూడదు. ఏ మార్పు రాకూడదు? చెడ్డ మార్పు అనేది రాకూడదు. అటువంటి వారికి దేవుడు ధారాళంగా ఇస్తాడు. ఏమైనా ఇస్తే వీరు దేవుని సన్నిధిని మానేస్తారేమో, వీరిని దీవిస్తే
వీరు చెడ్డవారుగా మారతారేమో, వీరికి అన్నీ ఇస్తే నన్నే మర్చిపోతారేమో అన్నప్పుడు దేవుడు వారికి ఇవ్వకుండా ఉండటం అనేది ఆశీర్వాదమేనా? ఆశీర్వాదమే. దీనత్వం అనేది అన్ని వేళలా మంచిది. తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. తగ్గించుకునేవాడు ఉన్న వాటిని బట్టి అతిశయపడొద్దు ఎవరు. ఒక్క ప్రభువుని బట్టి మనం ఏం చేయాలి? అతిశయపడాలి. నా ప్రభువు, నా రక్షకుడు, నా ప్రధాన యాజకుడు ఎలా మాట్లాడాలి? ప్రభు వలన నాకు కలిగినవి, నాలో అంత గొప్ప తనమైతే ఏది లేదు, దేవుడే నాకు ప్రేమించి ఇచ్చాడు, ఇలా మాట్లాడాలి తప్ప హెచ్చించుకొని అతిశయపడుతూ మనం ఇతరుల కంటే గొప్పవారం అనే భావంతో కానీ జీవిస్తే దేవుడు చర్య తీసుకుంటాడు. క్రీస్తు సంఘంలో అవయవాలందరూ ఏకమై ఉన్నారు. క్రీస్తునందు అందరూ ఏకమై ఉన్నారు. దేవుడే అందరూ సమానంగా చూస్తుంటే మధ్యలో మనము హెచ్చించుకోవచ్చా? హెచ్చించుకోకూడదు. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే హెచ్చించుకునేవారు, డంబములు పలికేవారు, భౌతికమైన ఆశీర్వాదాలను చూసి అతిశయపడే వారికి ఆత్మీయంగా ఎదిగే అవకాశం ఉందా? వారు ఆత్మీయంగా ఎదగలేరు. పరలోక రాజ్యం వారిది కాదు. పరలోక రాజ్య సంస్కృతి వారికి రాదు. వారికి నిత్యరాజ్యం అనేది ఉండదు. మరి ఎవరు పరలోక రాజ్య సంస్కృతిని చక్కగా నేర్చుకుంటారంటే తను తాను తగ్గించుకునేవారు. ప్రతి ఒక్కరూ హెచ్చించుకుంటానికి ప్రయత్నిస్తారు, కానీ దేవుడు తగు సమయం ముందు హెచ్చించేంత వరకు కూడా ఉండలేరు. వారికి వారే మాట్లాడుకుంటారు. తను తాను హెచ్చించుకునే వారికి కలిగేటువంటి మార్పు ఏంటంటే, హెచ్చించుకునేవారు ఇతరులు వారిని ఏం చేయాలని కోరుకుంటారు? ప్రైజ్ చేయాలి, దేవుని స్థానంలో స్తుతించాలి, వీళ్ళని పొగడాలి అని కోరుకుంటారు. ఆ స్థాయి లేనప్పుడు కోపం వచ్చేస్తుంది. ఎందుకని నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకుంటున్నావు. ఆ స్థాయి నువ్వు కోరుకుంటున్నావు, కానీ ఎదుటి వారి నుంచి ఆ రెస్పాన్స్ రానప్పుడు ఏం చేస్తారు? కోపం వచ్చేసింది. నేనెంత, నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని, త్రాసు మీద ధూళి లాంటి వాడిని అనుకోండి. భూమి మీద మనం లేనట్టుగానే ఉంటాం. అటువంటి ధూళి లాంటి వారు. మన జీవం ఏ పాటిది? మనం ఎటువంటి వారు? ఇలా మాట్లాడుకోండి. ఎదుటివారు మనల్ని ఏదో చేయాలనే కోరికలు మనకి ఉండవు. వారు మనల్ని పొగడాలి, మన కాళ్ళ దగ్గర కూర్చోవాలి, వారు మనల్ని గొప్పగా చూడాలనేటువంటి ఆశలు ఏమి ఉండవు, ఏమీ ఉండవు. ఇతరులను మనం దాసులుగా కూడా చూడము, సమానంగా చూస్తాం. ఎప్పుడైతే హెచ్చించుకుంటారో మీ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది. వెంటనే దేవుడు జోక్యం చేసుకొని ఇటువంటి అవయవము దేవునికి అక్కర్లేదు. ఇటువంటి చెడ్డ లక్షణాలు ఉన్న అవయవము పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. పులిసిన పిండి మొత్తాంతి పులి చేయను కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? వీరెటు ఫలించరు కాబట్టి ఫలించని ఆ యొక్క కొమ్మను ఏం చేస్తాడు? ఆ తీగను తీసివేస్తాడు. కాబట్టి ఏం చేయాలి? మనం దీనత్వాన్ని కలిగి ఉండాలి. దీనులను దేవుడు హెచ్చిస్తాడు, తగ్గించుకునే వాళ్ళని హెచ్చిస్తాడు. ఆత్మ విషయమై ఏమై ఉండాలి? మనం దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఆత్మ విషయమై